నా కూతురుతోనే కాదు, నీ ప్రాణంతో కూడా బయటికి వెళ్ళలేవని ఇప్పటికైనా అర్థమైందా? పట్టిన గతే వాడికి పడుతుంది. పిచ్చివాడు. నా భర్త నీతిని రక్షించే లాయర్ మాత్రమే, కాని నా మేనల్లుడు అవినీతిని ఎదిరించే మొనగాడు. వాడిని ఎదిరించి ఏమీ చేయలేరు, చావటం తప్ప. కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు. జీవితం మొదటి నుంచి ప్రమాదాలతో పోటీ పడి నేనే ప్రమాదంగా మారిపోయాను. నాతో పోటీ పడితే నీకే ప్రమాదం. అరుగు వచ్చేశారు. ఆగుసుదా, కుడికాల లోపల పెట్టిరా అమ్మా. ఎంత ముచ్చటగా ఉన్నారు. చూడటానికి ఈ 2 కళ్ళు చాలటం లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. భూషయ్య, బిడ్డల్ని కనగానే సరిపోదయ్యా, వాళ్ళ ముచ్చట్లు చూడటానికి 1000 నోములు నోచుకోవాలి. ఆ నోములు నేను నోచుకున్నాను, ఆ ముచ్చట్లు నేను చూస్తున్నాను. పాపం, చూడలేని నీ దురదృష్టానికి నా సానుభూతి. మీరిద్దరూ ఆదర్శంగా నిర్ణయించుకున్నారు. సంతోషం. మనసిచ్చిన వాడి గురించి తెగించి రావటం మన కుటుంబంలో జరిగిన 2వ కథ. కృష్ణమూర్తి, చాలా రోజుల తర్వాత నీ ముఖంలో ఆనందం చూస్తున్నానయ్యా. లేదత్తయ్య, ఈ ఆనందం కేవలం ముఖానికి పూసుకున్న రంగు మాత్రమే. దూరం అయిపోయిన నా ఇంటి గురించి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. తల్లిపాలు తాగనని భీష్మించు కూర్చున్న పసిబిడ్డ తన కళ్ళ ముందే ఆకలితో మారిపోతుంటే చూసి తల్లి అనుభవించే నరకమే నేను అనుభవిస్తున్నాను. వాళ్ళ మొండితనాన్ని ఎలా సమాధానపరచను, వాళ్ళ బ్రతుకుల్ని ఎలా బాగు చేయను? అక్కయ్య, ఏరా ఆకలిస్తుందే, మంచినీళ్ళు కూడా లేవు, కళ్ళు తిరుగుతున్నాయే. టీచర్, ఆకలిగా ఉందా బుజ్జి? లేదు టీచర్, 2 రోజుల నుంచి ఆకలేట్లేదు. బుజ్జి, 2 రోజుల నుంచి ఇంట్లో ఎవరు భోంచేయలేదు టీచర్. ఈ డబ్బు తీసుకుని ఇంకా కావాల్సింది తీసుకురామా. నా మాట వినమ్మా. నిస్సుధా, పౌరుషం కోసం రక్త సంబంధాన్ని కూడా తెంచుకున్న రాతి మనుషులం మేము. మీరిచ్చే డబ్బుతో ప్రాణాలు పోసుకుంటామా? ఈ ఇంటిని ఆదుకోవటానికి ఇంకో కొడుకు బ్రతికే ఉన్నాడు. కుటుంబం అంతా ఆకలితో మలమలా మాడిపోతున్నారు. వారి ఆకలిని నీ పౌరుషం తీస్తుందా? ఒక్క మా కుటుంబం ఏమిటి, దేశంలో 64% ఆకలితోనే బతుకుతున్నారు. మిస్టర్ మురారి, మనిషి అన్నాక తాను బ్రతుకుతూ 10 మందిని బ్రతికించుకోవాలి. కానీ మొండితనానికి పౌరుషం అని, చేతకాంతనానికి అభిమానం అని పేర్లు పెట్టుకుని మీరు బ్రతికే వాడిని బ్రతకనేవక మీ ఉపన్యాసాలతో ఉద్ధరించాలనుకోవడం మీ గొప్పతనం అనుకున్నారా? మీరడిగే కోటి సమస్యలకు నేను సమాధానం చెప్పగలను. వాళ్ళ ఆకలికి మీరు సమాధానం చెప్పగలరా? ఇది నా ఇల్లు, వీళ్ళు నా వాళ్ళు. స్తోమత ఉంటే పోషించుకుంటాను కానీ దేశీయుని మాత్రం ఎవరిని యాచించను. తీసుకోండి ఆ డబ్బు. మళ్ళీ మీ చేతుల్లో ఆ డబ్బు చూశానా నరికి పోగులు కట్టాను. జాగ్రత్త. తీసుకోండి. మంది మార్బలంతో వచ్చావన్నమాట. ఈ అక్రమాన్ని ఎదిరించడానికి చట్టాన్ని తోడు తీసుకొచ్చాను. చట్టానికి ఎంత దుర్గతి పట్టింది భూషయ్య.
ఎస్ఐ గారు కూర్చోండి. పదినీదేవి గారు, తన కూతురు కుమార్ సుధను మీరు అక్రమంగా నిర్బంధించి ఉంచారని నాగభూషణరావు గారు కేసు పెట్టారు. ఇన్స్పెక్టర్, సుధ ఆయన కూతురని గ్యారంటీ ఏమిటి? కూతురు కాకపోతే కేసు పెట్టవలసిన అవసరం ఆయనకేముంది? అలాగా అయితే ఆవిడ ఎప్పుడు పుట్టిందో ఆయన చెప్పమానండి. 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. కాదు. అవును, 1960 జనవరి 14 సంక్రాంతి నాడు పుట్టింది. అంటే సుధకి ఇప్పుడు 23 ఏళ్ళు అన్నమాట. అవును, 23 ఏళ్ళు. నిజం? మనసా వాచా కర్మణ నా కూతురికి 23వ సంవత్సరం నడుస్తోంది. ఇక చాలు. ఎస్ఐ గారు, తన కూతురికి మైనారిటీ తీరి మేజర్ అయ్యిందని మనసా వాచా కర్మణ ఈయన 2 సార్లు ఒప్పుకున్నాడు. అయితే మాత్రం వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోంచి దౌర్జన్యంగా తీసుకురావడం నేరం. ఎస్ఐ గారు, నన్ను ఎవరు దౌర్జన్యంగా ఇక్కడ తీసుకురాలేదు. నేను అతను కోరి ఇష్టపడే వచ్చాను. అది ఎక్కడ చెప్పమన్నా చెప్తాను, ఎలా రాసిమన్నా రాసిస్తాను. సుధా! ఎస్ఐ గారు, పూర్వాపరాలు తెలియకుండా ఇలా ఇంటి మీద దాడి చేయటం సభ్యత కాదు. ఐఎమ్ సారీ మేడం. చూడండి మిస్టర్ నాగభూషణరావు గారు, ఇంకెప్పుడు చట్టంతో ఆడుకోకండి, మమ్మల్ని ఇలా అవమానించకండి. రండి. కృష్ణమూర్తి, అదొక నాయకురాలు నాగమ్మ, దాని చేతిలోనూ ఒక బాలచంద్రుడివి. చూస్తాను, అంతిమ విజయం నాదేనని రుజువు చేస్తాం. అనవసరంగా అరవక మావయ్య. నీ బుద్ధిలాగే నీ ఆరోగ్యం కూడా మంచిది కాదు. అట్టే అరిచావంటే హార్ట్ అటాక్ వచ్చి టప్పుని చేస్తావు. నీ బాడీతో నాకు చాలా పని ఉంది. నువ్వు ఎంత గింజుకున్నా అంతిమ విజయం నాదే. ఈ మాట నీ నల్లగుండెల్లో గుర్తుపెట్టుకుని వెళ్ళిపో. వాడు తెలుగులోనే చెప్పాను, నువ్వు నోరెత్తకు. బాలచంద్రుని చంపాలంటే ఆయన ఎదిరించి లాభం లేదు గురుడా. బల్లం తీసుకు పొంచి ఉండాలి, సమయం చూసి వెనకపోటు పొడి చేయాలి. పొడి చేయడానికి ఆడు సామాన్యుడు కాదు, త్రినేత్రుడు. వాడెంత గొప్పవాడైనా ఆడి ప్రాణం వేరే చోట ఉంది. తరతరాలుగా ఈ వీక్ పాయింట్ పట్టుకునే మంచిని మనం చేయిస్తున్నాం గురుడా. అది చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ ప్రపంచంలో వాడికి కావాల్సింది వాడి కుటుంబ సుఖం. తల్లి, చెల్లి, తమ్ముళ్ళు అంటే వాడికి పంచ ప్రాణాలు. ఆ ఇంటిని వాడు పువ్వులాగే చూసుకుంటాడు. పువ్వులాగే చూసుకుంటాడో ఆకులాగే చూసుకుంటాడో మనకు అనవసరం. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటో చెప్పు. ఆ పువ్వుని రేకులు తీసి నడిపేశాం అనుకో, వాడు కుంగి కృషించి నశించిపోతాడు. అయితే ఇప్పుడు మన చూపడాల్సింది ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఆ బొమ్మరిల్లు మీదన్న మాట అది. నళ్ళిని చూడటానికి మగపెళ్లి వాళ్ళు వస్తున్నారు. దగ్గరుండి అన్నీ జరిపించవలసిన వాడిని దూరం అయిపోయాను. అక్కడ పరిస్థితులు ఏమి బాగోలేదు. వెళదామంటే ఆ గడపలో కాలు పెడితే తాగి చస్తానంది అమ్మ. అంత మాట అన్న తర్వాత ఎలా? కన్న తల్లి కోపం ఎంతసేపు ఉంటుంది? ఇలాంటి శుభకార్యాల్లోనే విడిపోయిన వాళ్ళు మళ్లీ కలుసుకుంటారు. నిన్ను నీ వాళ్ళు కాదన్నా నీ బాధ్యత నిన్ను కాదనలేదుగా. వెళ్ళు, దగ్గరుండి అన్నీ జరిపించు. బియ్యమందే చోటు చాలా గొప్పగా ఉండాలండి. ఈ పనికి మాలిన సంబంధం మీకెక్కడ దొరికిందండి? కట్టుకున్న మొగుడిని నట్టింట్లో చంపిందండి వాళ్ళ మేనత్త. మీరు ఆలోచించండి. ఏమండి, వీడి లోపల వీడి మాటలు నమ్మకండి. నమ్మకేం చేస్తాం? రజనీదేవి గారు వాళ్ళ మేనత్త అవునా కాదా? అవును. కానీ లేదు, బోడీ లేదు. ఇలాంటి సంబంధం లోపల సంబంధం అస్సలు మాకొద్దు. పోనీ రకాల గోపి, నాకు ఎలాగో కుదరటం లేదు. నువ్వు నా దగ్గర పెళ్లి పనులన్నీ చూడడం ఏమి చూడనక్కర్లేదు. అదిగో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నారా? ఏ మీ అత్తయ్య చెడిపోయిందని, ఆ గుణాలే మీ చెల్లికి వచ్చాయని లేనిపోని గర్భ కూదలు పూశాడు. ఎవరో నన్ను మా చెల్లెలు. వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారే. వీధిలోనే తెలిసింది మీ ఇంటి బాగోతం. మీరు విన్నది అబద్ధం. మా అత్తయ్య అలాంటిది కాదు. బాబు, మీ అత్తయ్య ఒక దేవత, మీ ఇల్లు కోవెల. మీ మంచితనానికి మేము తగం. మమ్మల్ని వదిలిపెట్టాడు బాబు. అభం శుభం తెలియని ఆడపిల్ల మీద మీరు ఇలా నింద వేసి వెళ్ళిపోతే దాని భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి. ఇప్పుడు మీరు నిజాలను నమ్మేవన్నీ అబద్ధాలను రుజువైతే మీరేం చేయగలరు? దయచేసి ఇంటికి రండి. మీకు ఇష్టం లేకపోతే పిల్ల నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోండి. అంతేగాని ఇలా ఈ నింద మా నెత్తిని మోపి వెళ్ళద్దు ప్లీజ్. వద్దనే మేము చెప్పేది. ఆ పిల్ల వద్దు, ఆ సంబంధం వద్దు, మేము నవ్వుల పాలు కాను వద్దు. ఎక్కడే కారు చూస్తానేరా. అమ్మా, ఇదిగోనమ్మా, ఈ డబ్బు సంపాదించలేదనే కదా వాడు అలా మాట్లాడింది. నా గోల్డ్ మెడల్ అమ్మి తెచ్చాను. ఎందుకురా? ఏం చేసుకుంటాం? పీడలాగా నీడలాగా మనకు ఆ శని దాపరించిందిగా. అది చేసిన నేరానికి నింద నీ చెల్లెల మీద వేసి వెళ్లిపోయారా వాళ్ళు. నాకు తెలియకుండానే నేనెంతమంది జీవితాలకు అడ్డమైపోయాను.
ఏ నేరం చేయకుండానే ఎంత పెద్ద దోషులైపోయాను. ఇది ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను. అత్తయ్య, నువ్వు ఇలా నిరాశగా మాట్లాడితే నేను భరించలేను. కోటి గుంపులతో అవినీతి అరిస్తే మంచి చెడైపోతుందా? ఏం జరిగినా ఎవరేం అరిచినా నా అత్తయ్య గురించి నాకు తెలుసు. ఒరిగే సమాజానికి మనమేంటో మనకు తెలిస్తే చాలదు. సమాజం కళ్ల ముందు మీ అత్తయ్య నిర్దోషం నిరూపించాలి. అసలు దుర్మార్గం ఈడ్చుకొచ్చి నిజం ఒప్పించాలి. అప్పుడే అన్ని పరిస్థితులు అందరి మనసులు కుదుటపడతాయి. అవును అత్తయ్య, జరిగిన దానికి సంబంధించిన విలువైన ఆధారం ఒక్కరు దొరికితే చాలు. వాళ్ళ అన్యాయాన్ని నేను బద్దలు కొడతాను. ఏమైనా తెలిస్తే చెప్పత్తయ్యా. పద్మవ్యూహం నాశనానికి కారకుడైన సైంధవుడొకడున్నాడు. వాడు దొరికితే ఎవడు వాడు? వర్మ. వాడికి సంబంధించిన ఫైలు నా దగ్గరుంది. ఇలా దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. బిడ్డల బ్రతుకులు ఏమైపోతాయి? పెద్దబాబు ఇంట్లోంచి పంపించి ఎలా ఉండమ్మా? చెప్పమ్మా. అమ్మా చూడమ్మా. ఏమిటి? ఏమైంది? ఇందాక గుండెల్లో నొప్పిగా ఉందని పడిపోయిందిరా. అమ్మా, అమ్మా, ఎందుకు దిగులు పడతావు? నేను బ్రతికే ఉన్నానుగా. బాధ్యతల నుంచి తప్పించుకునేంత పీకేవాణి కాదు. నువ్వు కూడా అలా దిగాలు పడితే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఇది మీ నాన్న ఆస్తి కాపాడాలని చనిపోయే ముందు నా భర్త సిద్ధం చేసుకున్న ఫైల్. ఇందులో ఉన్న వివరాలన్నీ చూసి నీ ఆస్తి నువ్వు కాపాడుకో బాబు. ఆస్తి కాదత్తయ్య, వాళ్ళ దుర్మార్గాన్ని నిరూపించి నువ్వు నిర్దోషమని అందరి చేత ఒప్పిస్తాను. రాత్రి 7:30 హత్యగావింపబడ్డ ప్రముఖ లాయర్ చంద్రశేఖరం గారు హత్య కేసు కొన్ని సాక్ష్యాధారాల వల్ల తిరిగి విచారణ ప్రారంభించడానికి కోర్టు వారు అంగీకరించడమైనది. ప్రముఖ లాయరు చంద్రశేఖర్ గారి హత్య కేసు తిరిగి విచారం. బాగున్నారా? వర్మనే సిలోన్ నుంచి ఇండియాకు వచ్చాను డబ్బు కోసం. ఇంకా ఏంటబ్బయ్యా, అప్పుడు నీకు రావాల్సిన డబ్బు కానీ ఎక్కువ పట్టుకెళ్ళావుగా. కానీ ఏం చేయను, ఇండియన్స్ సిలోన్లో ఉండకూడదని అక్కడి వాళ్ళు రెచ్చిపోయారు. నేను పెట్టుకున్న హోటల్ ధ్వంసం చేశారు. ఉట్టి చేతులతో తిరిగి వచ్చాను. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? బతికి చెడ్డవాడిని, ఇక్కడ అడుక్కు తింటూ బతకలేనుగా. అందుకని ఓ 20 లక్షలు ఇచ్చేయండి. ఎంత బాబు? ఓన్లీ 20 lakhs. 20 లక్షలు? ఏదో జేబులో ఉన్న బీడి ముక్కో అగ్గిపెట్టు అడిగినంత సులువు అడిగేశావు. నువ్వు అడిగినంత కాదు కదా, ₹1 కూడా ఇవ్వం. ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది. ఏం చేస్తావా? ఏమైనా చేయగలను. లాయర్ చంద్రశేఖరాన్ని మీరు హత్య చేసినప్పుడు తీసిన ఫోటో. నువ్వెన్ని ఫోటోలు చింపేసినా దాని నెగిటివ్ నా దగ్గరే ఉంది. వాడు అమాయకుడు, చిన్నతనమును. అయినా వర్మ, నువ్వు మాకు శత్రువా స్నేహితుడువా? చిన్ననాటి మిత్రుడివి. సిలోన్లో నష్టపోయి మరి వచ్చావు. ఏమిటి ఇలా నిలబడిపోవడం, ఏ పార్టీ లేకుండా? ఒరే రావుడు, పార్టీ ఏర్పాటు చేయి, రా వెళ్దాం. రా ఇదిగో, నీకు కావాల్సింది ఏదో అక్కడ అడుగు, మేము ఇవ్వాల్సింది ఏదో ఇస్తాం. సరదాగా హాయిగా పరిష్కారం చేసుకుందాం. రా. ఎన్నాళ్ళైంది?
కాల్తో తొక్కే వర్మ, లాయర్ చంద్రశేఖరం ఉప్పు తిని అతను చంపడానికి నువ్వు నాతో చేతులు కలిపినప్పుడే అనుకున్నావురా నువ్వు గోతులు తీసే నక్కవని. అందుకే నిన్ను ఆటల్లో పాటల్లో మైమరిపించి మా ఇంటి సాక్ష్యాన్ని కాల్చి పారేశాం. ఈ నెగటివ్ ను చూపించే కదరా మా దగ్గర లక్షలు లక్షలు గుంజి మా ఇమేజ్ ని రూపుపాపాలని చూసా. పాపం భూస్థాపితమైపోయింది. అందుకే నా జాగ్రత్తలోనే ఉన్నాను. అది మీరనుకుంటున్న నెగిటివ్ కాదు. రే మురారి, అయ్యయ్యో ఎలా చిక్కిపోయావురా? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావురా? ఎలా అమ్మకుంట్లో బాగలేదు. ఎలా బాగుంటుందిరా? లంకంత కొంప కూలిపోయిన తర్వాత అది ప్రాణాలతో ఉంది, సంతోషించాలి. అన్నయ్య తిట్టాడు, నువ్వు కోప్పడ్డావు. అయినా మీరు నాకు కాకుండా పోతారా? అసలు నీ గురించి నా పొద్దు నుంచి తిరుగుతున్నాను. ఎందుకు రే? నా వాళ్ళు ఆకలితో మరమర మాడిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోగలరా? అసలు నీకు ఉద్యోగం చూశాను రా. నీ పట్టుదల నాకు తెలుసు. నా చిన్ననాటి స్నేహితులను కలిసి నీ గురించి అంతా చెప్పాను. ఆ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం ఇవ్వడానికి ఏముందయ్యా? తప్పకుండా ఇస్తాను. అసలు అలాంటి వాడు నా ఆఫీసులో ఉండవే నాకు అలంకారం అన్నాడు. ఇదిగో నీ పద్ధతి అభిమానానికి కరెక్ట్ గా ఉంటేనే ఉద్యోగం చేయి, అంతేనా? చాలా సంతోషం బాబు. వెరీ గుడ్. రేపు ఉదయం 10 గంటలకి వచ్చి డ్యూటీలో జాయిన్ అయిపోయి లక్షణంగా ఉద్యోగం చేసుకో. నేను ఇవాళ మెడ్రాస్ వెళ్తున్నాను, వచ్చే కలుసుకున్నాం. గరుత్మంతరావు చాకులాంటి కూరని అప్పచెప్పా. చాలా థ్యాంక్స్. ఈ పెట్టి ఇక్కడే ఉండిపోయింది, దీన్ని రాజమండ్రి పంపించాలి, మర్చిపోయానన్నమాట. ఇప్పుడు ఎలా నాగభూషణం? ఈ ఉదయంలోగా ఈ పెట్టి రాజమండ్రి చేరకపోతే మనం కట్టిన డిపాజిట్ పోతుంది, రావాల్సిన కాంట్రాక్ట్ పోతుంది. ఇప్పుడు ఎలాగా? పెట్టింది రేపు ఉదయం 10లోగా రాజమండ్రి చేర్చే నమ్మకమైన వ్యక్తి కావాలి మనకి. ఇంతే కదా, మావాడు తీసుకెళ్తాడు. ఇతనా? ఏమిటి ఇతనా? ఇతను సందేహిస్తున్నావా? ఇదిగో నమ్మకానికి నిజాయితీకి మా వాడి వంశం పెట్టింది పేరయ్యా. నీ నమ్మకం లేకపోతే ఉద్యోగం అంత మాట ఎందుకులే. చూడు బాబు, ఉద్యోగంలో చేరిన మరుక్షణంలోనే నీకు చాలా చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా నిర్వర్తించు. ఓకే సార్. రే రాత్రి ఇంట్లో పెట్టుకుని మొదటి బస్సుకు బయలుదేరు. జాగ్రత్త. వెళ్ళు. మంచిది, వెళ్ళు వెళ్ళు. చూడా, ఇది గరుడ వ్యూహం. హలో, నేనల్లుడు నాగభూషణం మామయ్యని. ఏమిటి కొత్తగా ప్రేమ నటిస్తున్నావు? నా కేసును తిరగదోడి నా మెడకి ఉరిత్రాడయించాలనుకున్నావు, కానీ నీకు తెలియకుండానే నీ ప్రాణాల్ని నేలకేసి తొక్కేస్తున్నాను. నేను చేసేది నీకు తెలిసేలోగా నీ చేతిలోనూ ఏమీ ఉండదు, చెయ్యడానికి ఏమీ ఉండదు. హలో హలో, అమ్మా అమ్మా, అన్నయ్య జ్వరం ఎక్కువ ఉందిరా. ఏం చేస్తుంటారు? అది మీకు అనవసరం. మీరెందుకు వచ్చినట్టు? ఈ ఇంట్లో దొంగ నోట్ల వ్యాపారం జరుగుతున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. సోదా చేయడం మా డ్యూటీ. ఇన్స్పెక్టర్, ఎక్కడికో వెళ్ళబోయి ఎక్కడికి వచ్చినట్టున్నారు. నో, మా డ్యూటీ మేము చేయాలి. ఐ డోంట్ లవ్ యూ మిస్టర్ మురారి. అమ్మా, మిస్టర్ మురారి, ఇదేమిటి? ఆఫీస్ డబ్బు. మరిందాక దొంగ నోట్ల వ్యాపారం చేయట్లేదన్నారు, ఇప్పుడు అదే అంటున్నాను. మరి దొంగ నోట్ల సమాధానం ఏమిటి? దొంగ నోట్ల 10%. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. సడన్ స్టేషన్కి. బాబు బాబు, ఆ డబ్బు మాకు సంబంధించింది కాదు, మేము సంపాదించా. ఏం చెప్పుకోవాలన్నా ఏం సమర్థించుకోవాలన్నా కోర్టులో తెలుసుకోండి. కదా బాబు బాబు బాబు, అమ్మా 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 అమ్మా. బుజ్జి, నేను డాక్టర్ తీసుకొస్తాను. అమ్మ చూస్తాను. అమ్మా రాజాబాబు, నువ్వు ఉంటే ఇలా జరిగేదా? పెద్ద నేను తీసుకురానమ్మా. అడ్రస్ నా దగ్గరుంది, వెళ్ళి తీసుకురానా?
ఏమండి అడ్రస్ తెలుసండి? మధ్య పనా ఏమండి అడ్రస్ తెలుసండి? ఈ అడ్రస్ ఇంగ్లీష్ లో ఉంది బాబు, నాకు చదవడం రాదు. అడ్రస్ అడ్రస్ చాలా బాగుంది. ఇందాక నుంచి మీ దండం పెడతారండి. మా అన్నయ్య అడ్రస్ అండి. కాల్ చేద్దండి. ఏమండి బుద్ధి లేదు? ఏంట్రా, నాకు బుద్ధి లేదు. ఏం స్టేషన్ కలిగిస్తున్నావు? ఏమి సహించటం లేదు. నాకు తెలియకుండా ఎవరో నా గుండెంతా పిండేస్తున్నట్టుంది.